ఆస్తిలో పిల్లలకు కూడా హక్కు ఉంటుంది. చచ్చినట్టు ఆస్తిలో హక్కు పంచి ఇవ్వాల్సిందే. లేదంటే కోర్టుకు వెళ్తామంటూ బెదిరిస్తాడు నర్మద తండ్రి ప్రసాదరావు. ఏంటి బెదిరిస్తున్నావా అని రామరాజు అనడంతో జరగబోయేది చెప్తున్నా. చూడు రామరాజు, నీ అంతట నువ్వు ఆస్తి పంచి ఇస్తే నీకే గౌరవంగా ఉంటుంది. లేదంటే కోర్టు ఆర్డర్స్ ద్వారా అయితే నలుగురిలో నీ పరువు పోతుంది. స్వార్థపు తండ్రి అని నీపై ముద్ర పడుతుంది అని అంటాడు ప్రసాదరావు. దాంతో రామరాజు, ఏయ్, నువ్వు కోర్టుకు వెళ్తావో ఇంకెక్కడికి వెళ్తావో నీకు చేతనైంది చేసుకో. నీ బెదిరింపులకు ఈ రామరాజు బెదరడు అని అంటాడు రామరాజు. ఇంతలో లాయర్ కల్పించుకొని మీరు ఆస్తి పంచివ్వకపోతే పోలీస్ స్టేషన్, కోర్టుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది అని హెచ్చరిస్తాడు. ఆ మాటతో రామరాజు, ఏయ్, మీ ఉడత ఊపులకు ఈ రామరాజు బెదరడు. మర్యాదగా ఇంట్లో నుంచి వెళ్ళండి అని అంటాడు. దాంతో సాగర్, మామయ్య, ఈ పెద్ద మనిషి మాటలతో వినడు కానీ కోర్టు నుంచి నోటీసులు ఇప్పిద్దాం పదండి అని అంటాడు. ఆ మాట విన్న వేదవతి, రే నడిపోడా, ఏంట్రా ఇది? అసలు నువ్వైనా ఇలా మాట్లాడేది? కన్న తండ్రి పైనే కేసు పెడతావా? కోర్టుకు లాగుతావా? కనిపించిన పాపానికి నువ్విచ్చే బహుమానం ఇదేనా అని కాలర్ పట్టుకొని కన్నీళ్లతో అడుగుతూ ఉంటుంది. మీ ఆయన మాటలతో మర్యాదగా చెప్తుంటే వినడం లేదు. మరేం చేయాలి అని అంటాడు సాగర్. నోరు ముయ్యరా అని పెద్దగా అరిచిన వేదవతి, మీ నాన్న కష్టపడి సంపాదించింది మీకోసమే కదా, మరి మీకు ఇవ్వకుండా ఏం చేసుకుంటారా? మీ వాటలు మీరు పంచుకొని వెళ్ళిపోతే ఇంట్లో పెళ్లి కావాల్సిన పిల్ల ఉంది. దాని బాధ్యతలు ఎవరు చూసుకుంటారా? అమూల్య పెళ్లి అయ్యే వరకు అందరూ నోరు మూసుకొని ఉండండి. దాని పెళ్ళైన మరుక్షణమే మీరు అడగాల్సిన పని లేకుండా నేనే దగ్గరుండి మీ వాటలు మీకు ఇప్పించేస్తాను. అప్పటి వరకు ఎవరైనా ఆస్తి పంపకాల గురించి మాట్లాడితే మర్యాదగా ఉండదు అని అంటుంది వేదవతి. ఏమయ్యా ప్రసాదరావు గారు, విన్నారుగా, మా చిన్నమ్మాయి పెళ్ళైన వెంటనే ఆస్తి పంపకాలు నేనే చేయిస్తాను. ఇక మీరు బయలుదేరండి అని అంటుంది వేదవతి. ఇక నర్మద ప్రసాదరావు, సాగర్లకు వార్నింగ్ ఇస్తూ మీరు ఆస్తి పంచమని కోర్టుకు వెళ్ళడం కాదు. ఈసారి మళ్ళీ గొడవ చేస్తే ఇంటికొచ్చి గొడవ చేస్తున్నారని నేనే మీపై కేసు పెడతాను అని హెచ్చరిస్తుంది. దాంతో ప్రసాదరావు, చూడు సాగర్, వీళ్ళంతా పక్క ప్లానింగ్తో ఉన్నారు. ఇలాంటి టైంలో నువ్వు ఇల్లు దాటితే ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వరు. అందుకే ఆస్తిలో వాటా నీకు పంచిన తర్వాతే నువ్వు ఈ గుమ్మంలో నుంచి అడుగు బయట పెట్టు అని అంటాడు. ఆ మాటతో సాగర్, నో, అప్పటి వరకు నేను ఇంట్లో ఉండలేను మామయ్య. ప్రతి క్షణం ఈయనతో మాటలు పడలేను అని అంటాడు సాగర్. ఇంతలో సుకన్య శ్రీవల్లికి సైగ చేసి మాట్లాడు అని అంటుంది. దాంతో శ్రీవల్లి, మీకు ఇష్టం లేకపోతే ఇదే ఇంట్లో నర్మద మీరు వేరు కాపురం పెట్టుకోండి అని అంటుంది. ఆ మాటతో వేదవతి, బుద్ధుందే నీకు? వేరు కాపురం పెట్టుకోమని సలహా ఇస్తావా? బుద్ధి లేకుండా అని అంటుంది. ఒకే ఇంట్లో ఉంటూ తండ్రి కొడుకుని విడగొట్టాలని చూస్తున్నావా అని అంటుంది నర్మద. లేదు లేదు, ఈ ఇంటి పరువు వీధిన పడకుండా చూస్తున్నా అని అంటుంది వల్లి. వాళ్ళు ఇదే ఇంట్లో వేరే కాపురం ఉంటే ఇంటి పరువు రోడ్న పడకుండా ఎలా ఉంటుందే అని అంటుంది వేదవతి. దాంతో శ్రీవల్లి, అది కాదత్తయ్య గారు, సాగర్ నర్మదలు బయటకు వెళ్ళిపోయి ఇదే ఊరిలో వేరుగా ఉంటే నలుగురు నాలుగు విధాలుగా మాట్లాడుకుంటారు కదా, అప్పుడు మామయ్య గారి పరువు గంగలో కలిసిపోతుంది. కాబట్టి ఇంటిని రెండు భాగాలు చేసి మధ్యలో గీత గీసి వాళ్ళ వాటలో వాళ్ళు ఉండమంటే ఇంటి గుట్టు నాలుగు గోడల మధ్య ఉంటుంది కదా, ఏమంటారు మామయ్య గారు? నేను చెప్పిన సలహా ఎలా ఉంది అని అడుగుతుంది శ్రీవల్లి. ఆమె అడిగిన తర్వాత రామరాజు ఊరుకుంటాడా ఏంటి? సరే అని చెప్తాడు. దాంతో శ్రీవల్లి, ఇదిగో సుక్కు, ఇంటిని ముక్కలు చేయడానికి వెళ్ళి పెయింటింగ్ తీసుకుని రా అని అంటుంది. ఇక పెయింటింగ్ తెచ్చి శ్రీవల్లి ఇంటిని రెండు ముక్కలుగా విడగొడుతుంది. కళ్ళ ముందు నిర్మించుకున్న కళ్ళ సామ్రాజ్యం గీతలతో చెరిగిపోతుంటే రామరాజు మనసు తల్లడిల్లిపోతూ ఉంటుంది. కన్నీళ్లు పెట్టుకుని తీవ్ర భావోద్వేగానికి గురవుతాడు రామరాజు.